వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు వరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్ యందు ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్, అదేవిధంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా బయాలజీకి సంబంధించినంత వరకు అస్థిపంజర వ్యవస్థ, మానవుని యొక్క అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినంత వరకు లెవెల్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి సమాచారం గురించి తెలుసుకుందాం. సో బయాలజీ అస్థిపంజర వ్యవస్థకు సంబంధించిన సమాచారం గురించి తెలుసుకుందాం. లెట్ us డిస్కస్ వన్ బై వన్. మానవుని అస్థిపంజర వ్యవస్థకు సంబంధించి సరికానిది అని అడగడం జరిగింది. సరికానిది అని అడగడం జరిగింది. మరొకసారి గమనించండి. మానవుని అస్థిపంజర వ్యవస్థకు సంబంధించి సరికానిది అని అడగడం జరిగింది. మానవుని శరీరంలో ఎముకల సంఖ్య 206. ప్రౌఢ మానవునిలో అడల్ట్ మ్యాన్లో ఎముకల యొక్క సంఖ్య 206. అది చిన్నపిల్లల్లో మనకి సుమారు 330 ఎముకలు అనేవి చిన్నపిల్లల్లో ఉండటాన్ని గమనించాలి. ఎముకల యొక్క అధ్యయనాన్ని ఆస్టియాలజీ అని పిలుస్తాం. ఇది కూడా రైట్ ఆన్సర్, ఆస్టియాలజీ. అదేవిధంగా అంటే ఎముకల యొక్క అధ్యయనము, ఆ ఎముకలకు కలిగే వ్యాధులు కూడా మనకి ఆస్టియాలజీ అని పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ మృదులాస్థి యొక్క అధ్యయనాన్ని కాండ్రాలజీ అని పిలుస్తాం. కాండ్రాలజీ, ఇది కూడా మనకి రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ మానవ శరీరంలో అతి గట్టి పదార్థము డెంటిన్ అని ఇవ్వడం జరిగింది. డెంటిన్ కాదు, మానవుని యొక్క శరీరంలో అతి గట్టి పదార్థం అనేది ఎనామెల్. ముఖ్యంగా ఈ ఎనామెల్ అనేది మానవుని యొక్క దంతం చుట్టూ ఉన్నటువంటి ఒక పారదర్శకమైనటువంటి పొరే ఈ ఎనామెల్. దీన్ని మనం పింగాణి పదార్థం అంటాం. డోంట్ కన్ఫ్యూజ్ విత్ సిరామిక్స్. సిరామిక్స్ అంటే మట్టితో తయారు చేసే పాత్రలు, వాటిని మృణమయ పాత్రలు అని పిలుస్తాం. ఎనామెల్ని మనం పింగాణి పదార్థం అంటాం. దిస్ ఇస్ సెడ్ టు బి ది హార్డెస్ట్ సబ్స్టాన్స్ ప్రెజెంట్ ఇన్ హ్యూమన్ బాడీ. సో కాబట్టి ఈ ఎనామెల్ తర్వాత రెండవ అతి గట్టి పదార్థం డెంటిన్, దంతంలో ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏమవుతుందని అడిగేసరికి ఫోర్త్ వన్ ఇస్ ది మనకి సరికానిది. మానవుని అస్థిపంజర వ్యవస్థకు సంబంధించి సరికానిది అని అడగడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఫోర్త్ వన్ మానవ శరీరంలో అతిగట్టి పదార్థం డెంటిన్ కాదు, ఎనామెల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సరికానిది అని అడగడం జరిగింది. మానవుని అక్షీయ అస్థిపంజరంలో ఎముకల సంఖ్య 80. ఎస్, ఇది రైట్ ఆన్సరే. ఎందుకనగా మనకి ఈ నిలువుగా ఉన్నటువంటి ఎముకలు, దీన్ని మనం యాక్సియల్ స్కెలిటన్ అని పిలుస్తాం. యాక్సియల్ స్కెలిటన్ అని పిలుస్తాం. ఈ యాక్సియల్ స్కెలిటన్ ఏమేమి వస్తాయి? మనకి స్కల్ వస్తుంది, అనగా పొర్రె వస్తుంది. అదేవిధంగా వర్టిబ్రే అంటే మనకి వెన్నుపూసలు అనేవి దీని కిందకి రావడం జరుగుతుంది. రిబ్స్ లేదా పర్షుకులు లేదా పక్కటెముకలు కూడా దీని కిందకి రావడం అనేది జరుగుతుంది. చెస్ట్ బోన్ లేకపోతే ఛాతీ ఎముక కూడా దీని కిందకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి నిలువుగా ఉన్నటువంటి ఎముకలన్నీ కూడా మనకి అక్షీయ అస్థిపంజరం అంటాం. ఈ అక్షీయ అస్థిపంజరంలో ఎముకల సంఖ్య 80. ఇది కూడా రైట్ ఆన్సర్. మానవుని అనుబంధ అస్థిపంజరంలో అపెండికులార్ స్కెలిటన్ అంటాం. అపెండికులార్ స్కెలిటన్, ఈ అనుబంధ అస్థిపంజరం అంటే ఉదాహరణకి మనం ఈ భుజ వలయం తీసుకున్నా, శ్రోణి వలయం తీసుకున్నా, చేతుల్లో ఉన్నటువంటి ఎముకలు, కాళ్ళలో ఉన్న ఎముకలు తీసుకున్నట్లయితే దాన్ని అనుబంధ అస్థిపంజరం అంటాం. దానిలో మొత్తం ఎముకల సంఖ్య 126. ఇది కూడా రైట్ ఆన్సర్. మానవుని పురిలో ఎముకల సంఖ్య 29 అని ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మానవుని యొక్క పురిలో ఎగ్జాక్ట్గా స్కల్లలో మనకి ఎముకల యొక్క సంఖ్య 22గా చెప్పాలి. తలలో ఎముకల యొక్క సంఖ్య అంటే 29 చెప్పాలి. స్కల్లో పొరులో ఎముకల యొక్క సంఖ్య అంటే 22 చెప్పాలి. ఇందులో మనకి ముఖంలో 14 ఎముకలు, అదేవిధంగా కపాలంలో 8 ఎముకలు ఉంటాయి. వెలసి 22 ఎముకలు అనేవి ఉంటాయి. మానవుని కపాలంలో ఎముకల యొక్క సంఖ్య 8. ఎస్, ఇది కూడా రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ రాంగ్ ఆన్సర్ అనేది మనకి మూడోది రాంగ్ ఆన్సర్ అనేది అవుతుంది. కపాలంలో 8 ఎముకలు ఉంటాయి. దీన్ని బ్రెయిన్ బాక్స్ అని కూడా పిలుస్తాం. ఈ బ్రెయిన్ బాక్స్ లేదా కపాలం యొక్క అధ్యయనాన్ని క్రేనియాలజీ అని కూడా పిలుస్తాం. మళ్ళీ సరికానిది అనే ప్రశ్న అడగటం జరిగింది. ఇందులో మానవుని నాలుగు కింద గల ఎముక హయాయిడ్. ఎస్, మానవుని నాలుగు కింద గల ఎముక హయాయిడ్. నాలుగు కింద ఒక ఎముక ఉంటుంది, హయాయిడ్ అంటాం. ఉరి వేసినప్పుడు చిట్లి ఎముక హయాయిడ్ అని పిలుస్తాం. అదేవిధంగా
ఏ ఇతర ఎముకతోనూ కూడా అతుక్కొని ఏకైక ఎముక ఏదని అడిగితే దీన్ని మనం హయాయిడ్ అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టేపిస్. ఎస్, మధ్య చెవులో మనకి మిస్ మాలియస్ ఇంకస్ స్టేపిస్ అని పిలుస్తాం. మాలియస్ ఇంకస్ స్టేపిస్. కూటకము, దావెలి, ఇది కరణాంతరాస్తి. కూటకము, దావిలి, కరణాంతరాస్తి. కాబట్టి స్టేపిస్ ని మనం కరణాంతరాస్తి అని పిలుస్తాం. స్టేపిస్ ని కరణాంతరాస్తి అని పిలుస్తాం. మానవుని యొక్క మధ్య చెవిలో 3 ఎముకల గొలుసు ఉంటుంది. ఈ 3 ఎముకలని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మిస్, మాలియస్ ఇంకస్, స్టేపిస్. ఈ స్టేపిస్ ని మనం అతి చిన్న ఎముక మానవ శరీరంలో స్మాలెస్ట్ బోన్ గా చెప్పుకుంటాం ఇన్ హ్యూమన్ బాడీ. తెలుగులో దీన్ని కరణాంతరాస్తి అని పిలుస్తాం. కాబట్టి దిస్ వన్ ఇస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్. మానవుని మెడలో వెన్నుపూసల సంఖ్య 8 అని ఇవ్వడం జరిగింది, కానీ 7 ఉంటాయి. మానవుని యొక్క మెడలో గ్రేవ వెన్నుపూసల సంఖ్య 7. పెద్దవారిలో వెన్నుపూసల సంఖ్య 26 అని ఇవ్వడం జరిగింది. ఇది కూడా రైటే, కానీ చిన్నపిల్లల్లో వెన్నుపూసల యొక్క సంఖ్య 33. ఎందుకనగా మనకి బ్యాక్ బోన్ లేదా వర్టిబ్రల్ కాలం లేదా వెన్నుముక్క ఏదైతే ఉందో ఇది పెద్దవారిలో పురుషుల్లో 71 సెంటీమీటర్ల పొడవు, అదేవిధంగా స్త్రీలలో అయితే 61 సెంటీమీటర్ల పొడవు యావరేజ్గా ఉండటాన్ని గమనించాలి. బ్యాక్ బోన్ లేకపోతే వెన్నుముక్క అని పిలుస్తాం. ఆ వెన్నుముక్క లేకపోతే బ్యాక్ బోన్ మధ్యలోంచి ప్రయాణించేది మనకి స్పైనల్ కార్డ్ లేదా వెన్ను పాము అని పిలుస్తాం. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. సో కాబట్టి మానవుని మెడలో వెన్నుపూసల సంఖ్య 8 కాదు 7గా గుర్తుపెట్టుకోవాలి. సో దిస్ ఇస్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 4 జతపరచుము అని అడగడం జరిగింది. ఇక్కడ జతృక, ఈ జతృకని మనం ఏమంటారంటే క్లావికల్ అని పిలుస్తాం. క్లావికల్, లేకపోతే దీన్ని కాలర్ బోన్ అంటాం. సో కాబట్టి ఇక్కడ ఉంది మనకి ఇక్కడ కాలర్ బోన్. నెక్స్ట్ అనేది ఉరోస్థి, దీన్ని మనం స్టెర్నమ్ అని పిలుస్తాం. స్టెర్నమ్ లేదా చెస్ట్ బోన్ అని పిలుస్తాం, లేదా ఛాతీ ఎముక అని పిలుస్తాం. కాబట్టి ఇది ఛాతీ ఎముక. నెక్స్ట్ శీర్షధర్ము లేదా అట్లాస్. అట్లాస్ అంటే మొదటి వెన్నుపూస. మెడలో ఉన్నటువంటి 7 వెన్నుపూసల్లో మొదటి వెన్నుపూసను ఏమంటారంటే అట్లాస్ లేదా శీర్షధర్ము అంటాం. రెండవ వెన్నుపూసను ఏమంటారంటే యాక్సిస్ అని పిలుస్తాం. యాక్సిస్ లేదా అక్షీయ కశేరుకము. అక్షీయ కశేరుకము అని పిలవడం జరుగుతుంది. యాక్సిస్ అంటే ఇది రెండవ వెన్నుపూస, ఇది శీర్షధర్ము అంటే అట్లాస్, ఇది మొదటి వెన్నుపూస. తదుపరి క్లాసులు యందు మీకు కీళ్ళు గురించి చెప్పేటప్పుడు క్లియర్గా మీకు బొంగరపు కీలు వద్ద ఈ సమాచారాన్ని మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి శీర్షధర్ము అనేసరికి ఇది మెడలో ఉంటుంది. గ్రేవ వెన్నుపూస కదా, గ్రేవ అంటే ఇది మెడ భాగం. నెక్స్ట్ మాలియస్, కూటకం, ఇదివరకు చెప్పాను మీకు. మిస్, మాలియస్ ఇంకస్ స్టేపిస్, కాబట్టి ఇది చెవిలో ఉండే ఎముక. సో ఇది మనకి ఈ విధమైనటువంటి ఆప్షన్స్ చూసుకుని మనం జాగ్రత్తగా ఈ జతపరచుము అని వచ్చినప్పుడు చాలా ఈజీగా సమాధానాన్ని మనం గుర్తించవచ్చు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో జతపరచుము అని వచ్చిందంటే ఒక మార్క్ మనకి ఈజీగా వచ్చినట్టే లెక్క. మళ్ళీ జతపరచుము. గ్రేవ వెన్నుపూసలు, సర్వైకల్ వర్టిబ్రే, గ్రేవ వెన్నుపూస, మెడలో ఉండే వెన్నుపూసల యొక్క సంఖ్య ఇప్పుడే చెప్పాను. ఎన్ని ఉన్నాయి? 7 వెన్నుపూసలు ఉన్నాయి. వరహ వెన్నుపూసలు అంటే ఈ ప్రాంతం వద్ద, బ్యాక్ బోన్ దగ్గర ఈ ప్రాంతం వద్ద, దీనికి వెనకాల భాగంలో మనకి థొరాసిక్ వర్టిబ్రే అంటారు. ఈ థొరాసిక్ వర్టిబ్రే యొక్క సంఖ్య 12. నెక్స్ట్ కటి వెన్నుపూసలు, ఈ కటి వెన్నుపూసలు అంటే లొంబార్ అంటాం, వీటి యొక్క సంఖ్య 5. మరి పుచ్చ వెన్నుపూసలు, దీన్ని కాక్సిక్స్ అని పిలుస్తాం. సో ఈ 4 వెన్నుపూసలు కలిసిపోయి కాక్సిక్స్ అనేది ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ కాక్సిక్స్ కానీ పెరిగితే 1,000 మంది శిశువుల్లో ఒక శిశువుకి తోక కూడా వస్తుంది. దాన్ని మనం అటావిజం అంటాం. సడన్గా పూర్వీకుల యొక్క లక్షణం సడన్గా కనిపించింది అనుకుంటే దాన్ని ఏమంటాం మనం? అటావిజం అని పిలుస్తాం. అటావిజం. ఈ అటావిజానికి కారణమయ్యేది కాక్సిక్స్. అంటే కాక్సిక్స్ అంటే ఏదైతే పుచ్చ వెన్నుపూసలు ఇక్కడ ఉంటాయో ఈ పుచ్చ వెన్నుపూసలు అన్నీ కలిసిపోయి ఒక నిర్మాణం ఏర్పడుతుంది, దాన్ని కాక్సిక్స్ అంటారు. ఆ కాక్సిక్స్ పెరిగినప్పుడు చిన్నపిల్లల తోక అనేది ఏర్పడడాన్ని గమనించాలి. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ పుచ్చ వెన్నుపూసలు ఏవైతే ఉన్నాయో ఈ పుచ్చ వెన్నుపూసలు మనకి వీటి యొక్క సంఖ్య అనేది మనకి 4గా గమనించాలి.
సో కాబట్టి గ్రేవ వెన్నుపూసల యొక్క సంఖ్య 7, ఉరహ వెన్నుపూసల యొక్క సంఖ్య 12, కటి వెన్నుపూసల యొక్క సంఖ్య 5, పుచ్చ వెన్నుపూసల యొక్క సంఖ్య 4. సో దీన్ని బట్టి మనం ఈజీగా జతపరచమైనటువంటి ప్రశ్న వచ్చినప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6. మానవునిలో పర్సుకులు లేదా పక్కటెముకల యొక్క సంఖ్య. ఈ పర్సుకులు లేకపోతే రిబ్స్ అనేవి మొత్తం 12 జతలు అనేవి ఉంటాయి. సో కాబట్టి 12 జతలు అన్నాం కాబట్టి 12 కాదు 24, కాబట్టి 24 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7. మానవుని భుజవలయంలో ఎముకల సంఖ్య. భుజవలయం అంటే ఈ భాగం, ఈ భాగం, ఇది షోల్డర్ గడ్డిల్ అని పిలుస్తాం. ఈ షోల్డర్ గడ్డిల్లో మనకి ఇక్కడ వెనకాల ఒక బ్లేడ్ లాంటి ఎముక ఉంటుంది. దాన్ని అంశఫలకము లేకపోతే స్కాపులా అంటారు. అంశఫలకము లేకపోతే దీన్ని మనం స్కాపులా అని పిలుస్తాం. స్కాపులా బ్లేడ్ బోన్ లాగా ఉంటుంది. ఇక రెండోది కాలర్ బోన్, లేకపోతే దీన్ని జతృక లేకపోతే క్లావికల్ అని పిలుస్తాం. క్లావికల్, జతృక, కాలర్ బోన్, ఈ రెండు కలిపితే మనకి భుజవలయంలో ఉన్నటువంటి ఎముకలు ఇటువైపు 2 ఇటువైపు 2 ఉంటాయి. కాబట్టి 4 ఎముకలు అనేవి ఈ షోల్డర్ గడ్డిలో మనకి 4 ఎముకలు అనేవి ఉంటాయి. సెకండ్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. మానవుని శ్రోణి వలయంలో ఎముకల యొక్క సంఖ్య. శ్రోణి వలయం అంటే పెల్విక్ గడ్డిలు అంటాం. ఈ భాగం, ఈ పెల్విక్ గడ్డి ఇటువైపు ఒక ఎముక, ఇటువైపు ఒక ఎముక, 2 ఎముకలు ఉంటాయి. సో పెల్విక్ గడ్డి లేకపోతే శ్రోణి వలయం. కాబట్టి ఈ శ్రోణి వలయంలో ఎముకల యొక్క సంఖ్య ఎంత అడిగితే 2గా మనం చెప్పొచ్చు. సరికానిది అని అడగడం జరిగింది. మానవుని చేతివేళ్ల సంఖ్య ఫార్ములా. ఈ చేతివేళ్ల సంఖ్య ఫార్ములా తీసుకున్నట్లయితే ఉదాహరణకి తమ్ము, దీనిలో 2 ఎముకలు ఉంటాయి. మిగతా వాటిన్నింటిలో కూడా 1, 2, 3 ఎముకలు ఉంటాయి. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. మానవుని మణిబంధములో రిస్ట్లో ఎముకల యొక్క సంఖ్య 8. ఇది కూడా రైట్ ఆన్సర్. మానవుని ముంజేలో గల ఎముకలు, ముంజే అంటే దీన్ని 4 ఆర్మ్ అంటాం, ఇది అప్పర్ ఆర్మ్ అంటాం. ఈ చేతిలో పొడవైన ఎముక ఇదే. ఈ పొడవైన ఎముకనే మనం హ్యూమరస్ అంటాం. హ్యూమరస్ అని పిలుస్తాం. ఈ పొడవైనటువంటి చేతిలో పొడవైన ఎముకని అంటే హ్యూమరస్ అని చెప్పాలి. ఓకే, మరి ఇది పై చెయ్యి, ఇది ముంజేయి. ఈ ముంజేలో మనకి 2 ఎముకలు అనేవి ఉంటాయి. బొటన వేలు వైపుకు ఉన్న దాన్ని రేడియస్ అంటారు. రేడియస్. చిటికిన వేలు వైపుకు ఉన్న దాన్ని మనం అల్లా అని పిలుస్తారు. అల్లా. ఈ అల్లాని మనం జనరల్గా రత్ని అంటారు. రత్ని. దీన్ని అరత్ని అని పిలుస్తాం. అరత్ని. మరి రెండింటిలో ఏది పొడవైందని అడిగేసరికి అల్లా అనేది పొడవైనది, చిటికిన వేలు వైపుకు పొడవుగా ఉన్నదే అల్లా. సో కాబట్టి ఈ ముంజీలో మనకి 2 ఎముకలు ఉంటాయి. రేడియస్, బొటన వేలు వైపు ఉండేది రేడియస్, చిటికిన వేలు వైపు ఉండేది అల్లా. సో కాబట్టి ఈ రత్ని, అరత్ని, ఈ రత్ని అరత్నిలో పొడవైంది రత్నిగా భావించాలి, లేకపోతే అల్లాగా భావించాలి. కాబట్టి ముంజేలు ఎముకలు రత్ని మరియు అరత్ని. ఇది కూడా రైట్ ఆన్సర్. మానవుని చీలమండలో ఎముకల సంఖ్య 8 అన్నాడు. చీలమండల. ఈ చీలమండ అంటే మనకి దీని ఇంగ్లీష్లో యాంకిల్ అని పిలుస్తాం. యాంకిల్. దీనిలో ఎముకల సంఖ్య 7. చీలమండ అంటే ఖచ్చితంగా మనం చెప్పాలంటే ఈ భాగాన్ని మనం చీలమండ అని పిలుస్తాం. సో కాబట్టి ఈ కాల్లో ఈ చీలమండ లేదా యాంకిల్లో బోన్స్ యొక్క సంఖ్య 7, 8 కాదు. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి సరికానిది అనేసరికి 4th వన్. మానవ శరీరంలో అతి పొడవైన, అతి పెద్ద, అతి గట్టి ఎముక ఏదని అడిగేసరికి దాన్ని మనం ఫీమర్ అని పిలుస్తాం. ఫీమర్. థైబోన్ చాలా పొడవైన ఎముక. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో 2వ పొడవైన ఎముకను అడిగాడు అనుకోండి. 2వ పొడవైన ఎముక మనకి ముంగాలలో మనకి టిబియా ఫిబిలా, దీన్ని షిన్ బోన్ అంటారు. షిన్ బోన్. ఇదే 2వ పొడవైనది. అసలు పొడవైనది ఏదైనా అడిగితే ఫీమర్, థైబోన్. గట్టిది కూడా థైబోన్, అతి పెద్దది కూడా థైబోన్. రైట్. 2వ పొడవైందని అడిగితే మటుకు టిబియా. అదే కప్పలో పొడవైన ఎముకలు అడిగితే టిబియా ఫిబిలా అని చెప్పాలి. టిబియా ఫిబిలా అనేది కప్పలో పొడవైనది. మానవుల్లో పొడవైంది ఫీమర్, 2వ పొడవైంది టిబిలా. కానీ కప్పలో మనకి పొడవైంది టిబియా ఫిబిలాగా మనం చెప్పుకోవచ్చు. జతపరచము అని అడగడం జరిగింది. ఇప్పుడే చెప్పాను టిబియా ఫిబిలా. ఈ టిబియా ఫిబిలా ఎక్కడ ఉంటుంది? ముంగాల్లో ఉంటాయి.
స్కాపులా ఇప్పుడే చెప్పాను మీకు, స్కాపులా అంటే అంశఫలకము గ్రేట్ బోన్ అని చెప్పాను, భుజవలయంలో ఉంటుంది కాబట్టి ఇది స్కాపులా భుజవలయం. పటెల్లా, పటెల్లా అంటే దీన్ని నీ క్యాప్ అంటారు, నీ క్యాప్, నీ క్యాప్ అని పిలుస్తాం. సో కాబట్టి ఇది మోకాలి చెప్ప. ఇక స్టెర్నమ్, స్టెర్నమ్ అంటే ఉరోస్థి లేకపోతే చెస్ట్ బోన్, ఉరోస్థి స్టెర్నమ్ చెస్ట్ బోన్ ఒకటే ఉంటుంది, చెస్ట్ బోన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో దాన్ని బట్టి ఆప్షన్ మనం సెట్ చేసుకోవచ్చు. సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, కీళ్ళ అధ్యయనాన్ని ఆర్థరాలజీ, ఎస్ రైటే. కీళ్లకు కలిగే వ్యాధులు ఆర్థరైటిస్ ఓకే, గౌట్ వ్యాధి ఓకే, రోమటాయిడ్ ఆర్థరైటిస్ ఓకే, బట్ టిటానీ అనేది కీళ్లకు కలగదు, కండరాలకు వచ్చే వ్యాధి టిటానీ. కాబట్టి ఇక్కడ సరికాని వాక్యం ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది కాబట్టి దీన్ని గమనించవచ్చు. మరి కీళ్ళలో గల ద్రవం సైనోవియల్ ద్రవం, ఇది రైట్ ఆన్సర్. ఆర్థరైటిస్ వ్యాధి నివారణకు తేనెటీగల యొక్క విషాన్ని వాడతారు, ఇది కూడా రైట్ ఆన్సర్. ఈవెన్ అతినీలలోకి కిరణాలని కూడా చూడగలిగే జంతువులు తేనెటీగలు మనకి తెలిసిందే, వాటి యొక్క పెంపకం ఏపీ కల్చర్. జతపరచము అన్నాం. ఇక్కడ కొన్ని కీళ్ళు ఇవ్వడం జరిగింది. బంతిగిన్నె కీలు, ఈ బంతిగిన్నె కీలు ఎక్కడ ఉంటుంది మనకి? సో ఫాస్ట్ బౌలింగ్ వేయాలనుకోండి మనం, ఈ ప్రాంతం వద్ద బంతిగిన్నె కీలు ఉంటుంది, ఈ తుంటి ప్రాంతం వద్ద కూడా బంతిగిన్నె కీలు ఉంటుంది. కాబట్టి బంతిగిన్నె కీలు అనేసరికి మనం భుజవలయం చెప్పచ్చు. మడతబందు కీలు, ఈ మడతబందు కీలు అనేసరికి మనకి మోచేతి కీలు, ఈ ప్రాంతం వద్ద ఉండేది మడతబందు కీలు కింద చెప్తాం, రైట్. దీన్ని బాల్ అండ్ సాకెట్, బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటాం. దీన్ని హింజ్ జాయింట్ అంటాం, హింజ్ జాయింట్. ఇక జారుడి కీలు గ్లైడింగ్ జాయింట్ అంటాం, గ్లైడింగ్ జాయింట్. ఈ జారుడి కీలు అనేది ఎక్కడ ఉంటుందంటే ఈ వెన్నుముకలు, వెన్నుపూసల మధ్యలో జారుడి కీలు ఉంటుంది. అలాగే మణిబంధంలో 8 ఎముకలు ఉంటాయి కదా, ఈ 8 ఎముకలు కూడా జారుతూ ఉంటాయి, ఇక్కడ కూడా జారుడి కీలు ఉంటుంది. సో నెక్స్ట్ బొంగరపు కీలు, బొంగరపు కీలు అనేది మనకి అట్లాస్ మరియు యాక్సిస్. ఈ అట్లాస్ అనేది ఎప్పుడు కూడా జనరల్గా గమనించండి, యాక్సిస్ అనేది ఇది రెండవ కశేరుకం, అట్లాస్ అనేది ఈ విధంగా, అట్లాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది మొదటి వెన్నుపూస, ఇది రెండవ వెన్నుపూస మెడలో. అందువల్ల మనం తల అటు ఇటు తిప్పుతున్నామంటే దాని కారణం ఏంటి? మనకి బుర్రంతా కూడా దేని మీదకి అతికి ఉంది? ఈ అట్లాస్ మీదకి అతికి ఉంది. ఈ అట్లాస్ ఈ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి మన తల అటు ఇటు 180 డిగ్రీస్ యాంగిల్లో మనం తిప్పగలుగుతూ ఉన్నాం, రైట్. కాబట్టి ఇక్కడ బొంగరపు కీలు, ముఖ్యంగా ఈ బొంగరపు కీలు ఎక్కడ ఉంటుంది మనకి? జనరల్గా అట్లాస్ మరియు యాక్సిస్ మధ్యలో ఉంటుంది, రైట్. సో ఇది మనకి కీళ్ళకి సంబంధించినటువంటి సమాచారం కింద మనం భావించవచ్చు. ఇంకా కీళ్ళకి సంబంధించి మరొక వీడియోలో మీకు పూర్తి అవగాహనతో మరొక వీడియో చేయడం జరుగుతుంది. కీళ్ళలో యూరిక్ ఆమ్లం సంచయనం చెందటం వల్ల కలిగే వ్యాధి. దీన్ని జనరల్గా మనం ఏమంటారంటే గౌట్ వ్యాధి అంటాం, గౌట్. ముఖ్యంగా మన కాలి యొక్క తంబ్, దాన్ని హాలెక్స్ అంటారు, హాలెక్స్. ఈ తంబ్ బొటన వేలు ఏదైతే ఉందో దానిలో మనకి సలుపు కలుగుతూ ఉంటుంది, అది గౌట్ వ్యాధి. ఈ గౌట్ వ్యాధి నివారణ కోసం కొంతమంది వానపాములను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. వానపాములను ఆహారంగా తీసుకుంటే గౌట్ వ్యాధి తగ్గుతుంది. కాబట్టి కీళ్ళకు కలిగే వ్యాధి ఏది? ఈ గౌట్ వ్యాధి. ముఖ్యంగా యూరిక్ ఆమ్లం, మనకి విష స్వభావం తక్కువగా ఉన్న విసర్జక పదార్థం యూరిక్ ఆమ్లం, విష స్వభావం ఎక్కువగా ఉన్నది అమ్మోనియా. ఓకే, అమ్మోనియా తర్వాత ఎక్కువగా ఉన్నది యూరియా. సో అన్నిటికన్నా తక్కువగా ఉన్నది యూరిక్ యాసిడ్గా మనం చెప్పుకోవచ్చు. పారాథార్మల్ అధిక స్రావం వల్ల కలిగే అస్థిపంజర వ్యాధి ఏది? ఈ పారాథార్మల్ అధిక స్రావం వల్ల కలిగే అస్థిపంజర వ్యాధి ఏదని అడిగేసరికి ఆస్టియోపోరోసిస్గా గుర్తుపెట్టుకోండి. ఆస్టియోపోరోసిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. విటమిన్ డి లోపం వల్ల పెద్దవారిలో కలిగే వ్యాధి. విటమిన్ డి లోపం వల్ల పెద్దవారిలో కలిగే వ్యాధి ఏది? ఆస్టియోమలేషియా. చిన్నపిల్లల్లో కలిగే వ్యాధి ఏది? రికెట్స్ అని పిలుస్తాం, రైట్. ముంజై లోవర్ ఆర్మ్లో పొడవైన ఎముక ఏది? మీరే కామెంట్లో చెప్పండి. ఇందాక చెప్పాను మీకు, ఏమని చెప్పాను? రత్ని అరత్ని గురించి చెప్పాను. సో కాబట్టి ఈ ముంజైలో లోవర్ ఆర్మ్లో పొడవైన ఎముక అది అల్నానా, రేడియసా, టిబియానా, ఫీమరా? మీకు ఆల్రెడీ ఫీమర్ అనేది మనకి తొడ ఎముక, టిబియా అనేది ముంగాల్లో ఉంటుంది. ఈ రెండు కూడా ఈ ముంజైలో ఉంది. ఈ రెండింటిలో అల్నా, రేడియస్ ఏది పొడవైందో మీరు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. సరికానిది ఎస్. మృదులాస్థి క్యాటిలేజ్ని గ్రిజిల్ అంటారు, ఇది రైట్ ఆన్సర్. మృదులాస్థి మాత్రికను కాండ్రిన్ అంటారు, ఇది కూడా రైట్ ఆన్సర్.
ముదురాశిలోని కణాలు కాండ్రోసైట్స్ ఇది కూడా రైట్ ఆన్సర్. అదే స్వరపేటికలో ముదురాశుల యొక్క సంఖ్య 3 కాదు 9 ముదురాశులు అనేవి ఉంటాయి. వీటిలో అతిపెద్ద ముదురాశిని మనం థైరాయిడ్ ముదురాశి అంటారు. థైరాయిడ్ మృదులాశి. ఈ థైరాయిడ్ ముదురాశి పురుషుల్లో కాస్త పెద్దగా ఉంటుంది. అందువల్ల దీన్ని జనరల్గా ఏమంటారు అని అడిగితే ఆడమ్స్ యాపిల్ అంటారు. ఆడమ్స్ యాపిల్ అని పిలుస్తాం. ఆడమ్స్ యాపిల్ అని ఔటర్ గ్రంథిని పిలవరు. ఆడమ్స్ యాపిల్ అని థైరాయిడ్ ముదురాశిని పిలుస్తాం. థైరాయిడ్ క్యాటలిస్ is called as Adam's apple. It is very prominent in males when compared to females. Hence it is called as Adam's apple. సో కాబట్టి ఇక్కడ స్వరపేటిక అంటే దీన్ని ఏమంటారు? లారింగ్స్ అంటారు. లారింగ్స్ సౌండ్ బాక్స్. దీనిలో ముదురాశుల యొక్క సంఖ్య 9, 3 కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెలుపలి చెవి దొప్ప అంటే ఎక్స్టర్నల్ ఇయర్ లోబ్ అంటారు. ఇది పిన్న. సొరచేప అంతరాస్తి పంజరం ఎండోస్కెలిటన్ ఆఫ్ షార్క్. ముక్కు కొన టిప్ ఆఫ్ ది నోస్. ఉపజీవిక ఎపిగ్లాటిస్ అంటే మనకి ఉదాహరణకి ఇది విండ్ పైప్ అనుకోండి, వాయునాళం అనుకోండి. ఈ వాయునాళానికి పైన కప్పుతో ఒక పొర ఉంటుంది కదా, పొల మారింది అంటారు. నెత్తి మీద కొడతారు, నీళ్ళు గట్ట తాగుతారు కదా. ఆ పొల మారడం కాదు, పొర మారడం, అదే ఉపజీవిక రైట్. లేకపోతే కొండనాలుక ఉపజీవిక అని పిలుస్తాం. ఎపిగ్లాటిస్ అని పిలుస్తాం. దేనితో నిర్మితం అగును? ఇవన్నీ కూడా దేనితో నిర్మితం అవుతాయంటే మృదులాస్థితో నిర్మితం అవుతాయి. మృదులాస్థి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎముకతో కలిపి ఉంచే కొల్లాజిన్ ప్రోటీన్తో నిర్మితమైన పట్టి. ఉదాహరణకి మీరు ఒక ఎముకని ఈ విధంగా తీసుకోండి, మరొక ఎముకని ఈ విధంగా తీసుకోండి. ఈ విధంగా ఈ 2 ఎముకలను కలిపి ఉంచేదాన్ని ఎముకతో కలిపి ఉంచే కొల్లాజిన్ ప్రోటీన్తో. ఈ కొల్లాజిన్తో పాటు వీటిలో ఇలాస్టిన్ ప్రోటీన్ ఇదే ఎక్కువగా ఉంటుంది. ఇలాస్టిన్ ప్రోటీన్ వీటినే లెగమెంట్ అంటారు. లెగమెంట్స్ రైట్. అదే మనం ఒక ఎముకను తీసుకుని ఒక కండరాన్ని ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఈ భాగాన్ని కలిపి దాన్ని టెండాన్ అంటారు. టెండాన్. దీని లిగమెంట్ని తెలుగులో బంధనము అంటారు. బంధనము. టెండాన్ని ఏమంటారంటే స్నాయు బంధనం అంటారు. స్నాయు బంధనం రైట్. లారింగ్స్ అంటే స్వరపేటిక. సైరింగ్స్ అంటే పక్షుల్లో ఉన్న షడ్దిని అంటారు. అన్ని పక్షులు కూడా జనరల్గా మనకి ఎగిరే పక్షులన్నీ కూడా అరుస్తాయి. ఎగరలేని పక్షులు ఏవి అరవు. కానీ ఎగరలేని పక్షులు ఒకే ఒక పక్షి శబ్దాలు ఉత్పత్తి చేస్తుంది. దాన్ని మనం రియా అమెరికానా అంటారు. రియా అమెరికానా వెరీ వెరీ ఇంపార్టెంట్. రియా అమెరికానా అనే దక్షిణ అమెరికాలో ఉన్న ఒక పక్షి. దీనిలో సైరింగ్స్ శబ్దిని ఉంటుంది. ఎగరలేని ఆస్ట్రిచ్ కానీ కివి కానీ ఏమీ అరవలేవు. కానీ ఎగరలేని పక్షులు ఈ ఒక్క పక్షి మాత్రమే శబ్దిని కలిగి ఉండి ఇది శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఎముకలు కండరంతో కలిపి ఉంచే పట్టి ఇప్పుడే చెప్పాను, దాన్ని టెండాన్ అని పిలుస్తాం. ఉదాహరణకు మనం ఏదైనా ఎముకని ఈ విధంగా తీసుకోండి. ఒక కండరాన్ని ఈ విధంగా కండరం తీసుకున్నప్పుడు ఇక్కడ ఉండే పట్టియే టెండాన్ అని పిలుస్తాం. టెండాన్ రైట్. సరికానిది ఎముకల్లో అత్యధికంగా గల రసాయన పదార్థం కాల్షియం ఫాస్ఫేట్. ఎస్, ఇది హైడ్రాక్సీ ఎపటైట్. సబ్ ఇన్స్పెక్టర్ అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. హైడ్రాక్సీ ఎపటైట్ అనే లవణ రూపంలో ఉంటుంది కాల్షియం ఫాస్ఫేట్. ఎందుకనగా మానవ శరీరంలో 97% వరకు కాల్షియం అనేది మన యొక్క ఎముకలలో అంతరాస్తి పంజరంలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. 97% కాల్షియం మన ఎముకల్లోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఉన్న పదార్థం ఏంటి? కాల్షియం ఫాస్ఫేట్. హెవర్షియన్ వ్యవస్థ ఎముకల్లో ఉండును. ఎస్, హెవర్షియన్ సిస్టమ్ అనేది ఎముకల్లో ఉంటుంది. కపాల మధ్యనం క్రేనియాలజీ రైట్ ఆన్సర్. ఇది సరికానిది అన్నాం కాబట్టి ఎముకల్లో గల ప్రోటీన్ కెరాటిన్ కాదు. ఎముకల్లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏమంటారు? ఆసీన్ అని పిలుస్తారు. ఆసీన్ రైట్. కెరాటిన్ ఎందులో ఉంటుంది? కొమ్ములు, గిట్టలు, వెంట్రుకలు, గోళ్ళు, కొమ్ములు,
ఇలాంటి వాటన్నిటిలో రోమాలు వీటన్నిటిలో ఉండేది కెరాటిన్. కెరోటిన్ అంటే మళ్ళీ అది నారింజ వర్ణం కలిగినటువంటి పిగ్మెంట్ క్యారెట్లో ఉంటుంది, డాకస్ కెరోటాలో ఉంటుంది. ముఖం లేదా సౌందర్యం అధ్యయనం, ముఖం యొక్క అధ్యయనం లేదా సౌందర్యం అధ్యయనం, స్టడీ ఆఫ్ బ్యూటీ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ కాలాలజీ. మరి వటాలజీ అంటే చెవులు, ఒనికాలజీ అంటే గోల్డ్ నెయిల్స్, ఓరాలజీ అంటే పర్వతాలు. బ్యూటీ విటమిన్ మనకు తెలిసిందే కదా, విటమిన్ ఈ. మొలకెత్తే ఉదాహరణకి గోధుమ మొలకెత్తే విత్తనాలు ఉంటాయి కదా, ఆ గోధుమ మొలకల నూనెలో వీటి జర్మాయిల్లో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది, తీసుకోండి. మీకు వంచత్వం రాకుండా ఇది కాపాడుతుంది. సో యాంటీ స్టెరిలిటీ విటమిన్ ఏదని అడిగితే వైటమిన్ ఈ, బ్యూటీ విటమిన్ ఏదంటే వైటమిన్ ఈ, టోకోఫెరాల్ ఏదని అడిగితే వైటమిన్ ఈగా మనం చెప్పుకోవచ్చు. బాహ్య అస్థిపంజరం లేని జంతువు. జనరల్గా అస్థిపంజరం అనేది రెండు రకాలు, ఒకటి ఎగ్జోస్కెలిటన్ బయట ఉండేది, రెండు ఇండోస్కెలిటన్ లోపల ఉండేది. బాహ్య అస్థిపంజరం ఎందులో ఉండదంటే కప్పలో ఉండదు. కప్పలో తాబేలులో మనకి సరీసృపం తాబేలులో మనకి ఫలకాలు ఉంటాయి, ఫలకాలు ప్లేట్స్. ఉదాహరణ తాబేలు తీసుకున్నప్పుడు పైన ఉన్నదాన్ని క్యారాఫేస్ అంటారు, క్యారాఫేస్. కింద ఉన్నదాన్ని ప్లాస్ట్రాన్ అని పిలుస్తారు, ప్లాస్ట్రాన్ అని పిలుస్తారు. ఫలకాలు ఉంటాయి తాబేలు సరీసృపం. కోడి అంటే పక్షి కాబట్టి ఏకలు ఉంటాయి, ఏకలు ఫెదర్స్. చేప కాబట్టి స్కేల్స్ లేకపోతే పొలుసులు ఉంటాయి, బాహ్యాస్థిపంజరం. మరి కప్పలో ఎటువంటి బాహ్యాస్థిపంజరం ఎగ్జోస్కెలిటన్ అనేది ఉండదు. అలాగే మనకి ఆర్థ్రోపోడా జంతువులు కీటకాలు తీసుకోండి. కీటకాల్లో మనకి కైటిన్తో కూడిన, కైటిన్ అనే ఒక పాలీసాకరైడ్ పిండి పదార్థం, కైటిన్తో కూడిన బాహ్యాస్థిపంజరం వేట్లో ఉంటుంది కీటకాలు, ఆర్థ్రోపోడా జంతువులు. అలాగే మొలస్కా జంతువులు తీసుకోండి, నత్త, వాటిలో కర్పరం ఉంటుంది, కాల్షియం కార్బోనేట్ CaCO3తో నిర్మితమైన కర్పరం మొలస్కా జంతువు అయినటువంటి నత్తలో ఉంటుంది. కాబట్టి బాహ్యాస్థిపంజరం లేని జంతువు కప్ప. అస్థిపంజర వ్యవస్థకు దంతాలకు సోకే వ్యాధి ఏముంటుంది మనకి? ఫ్లోరోసిస్. పోలియో చాలకనాడులు దెబ్బతింటం వల్ల, గౌట్ కీళ్ళలో యూరిక్ ఆమ్లం సంచయం అవడం వల్ల, పారాథార్మోన్ అధికమైపోవడం వల్ల ఆస్టియోపోరోసిస్. ఎరుపు అస్థి మధ్య నుండి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడే మూత్రపిండాల నుండి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏంటని అడిగితే ఇది ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎరిథ్రోపాయిటిన్ మూత్రపిండాల నుంచి ఉత్పత్తి అవుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి కనుక మనం గమనించినట్లయితే, ఉదాహరణకి ఒక ఎముకను ఈ విధంగా తీసుకుంటే, ఇది తల భాగము, ఇది తల భాగము, ఈ మధ్యలో ఉన్న ఈ భాగాన్ని బోన్ మ్యారో అంటారు, బోన్ మ్యారో. ఈ బోన్ మ్యారోలో కూడా ఇక్కడ ఉన్న దీన్ని రెడ్ బోన్ మ్యారో, మధ్యలో ఉన్న అది ఎల్లో బోన్ మ్యారో. ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రెడ్ బోన్ మ్యారో ఏదైతే ఉందో అది మనకి ఎల్లో బోన్ మ్యారోగా మారిపోతూ ఉంటుంది. ఈ రెడ్ బోన్ మ్యారో ఏదైతే ఉందో దీని నుంచి మనకి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్, ఈ 3 రక్త కణాలు కూడా ఈ ఎరుపు అస్థి మధ్య నుంచి ఉత్పత్తి అవుతాయి. మరి పసుపు అస్థి మధ్యలో ఏముంటుందంటే జనరల్గా దానిలో క్రొవ్వు అనేది నిల్వ ఉండటాన్ని గమనించాలి. ఎనీమియా పేషెంట్స్, రక్తహీనత కలిగినటువంటి పేషెంట్స్లో ఏమవుతుందంటే ఈ ఎల్లో బోన్ మ్యారో కాస్త దిస్ వన్ ఇస్ రీప్లేస్డ్ బై రెడ్ బోన్ మ్యారో. ఎనీమియా కలిగిన వ్యక్తుల్లో, రైట్, హిమోగ్లోబిన్ తక్కువైపోయి రక్త కణాలు తక్కువైపోతే ఈ ఎల్లో బోన్ మ్యారో కాస్త మళ్ళీ రెడ్ బోన్ మ్యారోగా మారడాన్ని గమనించాలి. కాబట్టి రెడ్ బోన్ మ్యారో ఏదైతే ఉందో దీని నుంచి మనకి ముఖ్యంగా ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్ అనేవి ఉత్పత్తి అవడాన్ని గమనించాలి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎరుపు అస్థి మధ్య నుండి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడే మూత్రపిండాల నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏంటంటే ఎరిథ్రోపాయిటిన్. ఎందుకంటే ఎరిథ్రోపాయిసిస్, రక్త కణాల ఉత్పత్తి ఎరిథ్రోపాయిసిస్, లూకోపాయిసిస్ తెల్ల రక్త కణాల ఉత్పత్తి, థ్రాంబోపాయిసిస్ రక్త ఫలకికల యొక్క ఉత్పత్తి, ప్లేట్లెట్స్ యొక్క ఉత్పత్తి. ఎముకలకు కలిగే క్యాన్సర్. ఎముకలకు కలిగే క్యాన్సర్ ఏం కలుగుతుంది? ఇది ఆస్టియోసార్కోమా. మెదడుకు వచ్చేది గ్లియోబ్లాస్టోమా. కార్సినోమా అనేది ఉపకళా కణజాలాలు, ఎపిథీలియల్ టిష్యూస్ ముఖ్యంగా చర్మానికి, అలాగే లోపల ఉన్న అవయవాల చుట్టూ ఉన్న
పొరలకి, ఉదాహరణకి ఊపిరితిత్తులకి గట్ట కలిగే క్యాన్సర్ కూడా మనకి కార్సినోమా కిందకి వస్తుంది. చర్మానికి వచ్చే క్యాన్సర్ ఇవన్నీ కూడా కార్సినోమా ఎక్కువగా కలిగే ఇవే కార్సినోమా క్యాన్సర్స్. ఇక లింఫోమా అనేది ముఖ్యంగా లింఫ్ గ్రంథులు, లింఫ్ కణాలు, శోషరస కణాలు, అదేవిధంగా లింఫ్ గ్రంథులు ప్లీహము, ఓకే, శోషరస గ్రంథులు, అతిపెద్ద శోషరస గ్రంథి ప్లీహం, స్ప్లీన్ అని పిలుస్తాం. ఇలాగా లింఫ్ అవయవాలకి వచ్చే క్యాన్సరే ఈ లింఫోమా అని పిలుస్తాం. కాబట్టి ఇనిహో క్యాన్సర్ అధ్యయనం ఆంకాలజీ అని పిలుస్తాం. ఫిబ్రవరి 4 క్యాన్సర్ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4, అది మనకి తెలిసిందే. సో ఎముకలకు కలిగే క్యాన్సర్ ఆస్టియోసార్కోమా, ఈవెన్ కండరాలకు కలిగే క్యాన్సర్ కూడా సార్కోమా అంటాం, రైట్. భారతదేశంలో తొలి బోన్ బ్యాంకును ఎక్కడ ప్రారంభించారు? ఈ బోన్ బ్యాంక్ని చెన్నైలో ప్రారంభించడానికి గమనించారు. హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్, హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ అయితే లక్నో, మరి బ్రెయిన్ బ్యాంక్, మెదడు బ్యాంక్ మైసూర్. ఇక హైదరాబాద్ అంటే చాలా సంస్థలు ఉన్నాయి, సిసిఎంబి కానీ, ఇగ్రీసాట్ కానీ, నిన్ను కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నిన్ను కానీ, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ, జాతీయ గ్రామీణ అభివృద్ధి సంస్థ, చాలా రకాలైనటువంటి సంస్థలు హైదరాబాద్లో ఉండటాన్ని గమనించాలి. సో దేశంలో తొలి బోన్ బ్యాంక్ ఎక్కడైనా అడిగితే చెన్నై చెప్పుకోవచ్చు. కాల్లో లేని ఎముకను గుర్తించండి. టిబియా కాల్లో ఉన్న పొడవైన ఎముక, అంటే ముంగాల్లో ఉన్న పొడవైన ఎముక. ఫిబిలా ముంగాల్లో ఉన్న రెండవ ఎముక ఫిబిలా. పటెల్లా అంటే మోకాలి చెప్ప. రేడియస్ ఇది ఎక్కడ ఉంటుంది? ఇది కాల్లో ఉంటుంది. రేడియస్ బటన్ వేలు ఉంది కదా, ఈ ఎముక రేడియస్ అంటారు. కాబట్టి దిస్ వన్ ఇస్ ది రైట్ ఆన్సర్. సైనోవియల్ ద్రవం యొక్క పిహెచ్, సైనోవియల్ ద్రవం యొక్క పిహెచ్ అనేది సర్వసాధారణంగా మనకి 7.25 నుంచి 7.35 వరకు ఉంటుంది. సైనోవియల్ ద్రవం, కీళ్ళలో ఉన్న ద్రవాన్ని సైనోవియల్ ద్రవం అంటాం. ఊపిరితిత్తుల చుట్టూ పొరలు ఉంటాయి కదా ఫ్లోరా, వాటి మధ్య ఉన్న ద్రవాన్ని పొప్పుస ద్రవం అంటాం. అదే గుండె చుట్టూ పొరలు ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి ద్రవాన్ని మనం పెరికార్డియల్ ఫ్లూయిడ్ లేదా హృదయావరణ ద్రవం కింద మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఈ మస్తిష్క మేరు ద్రవం సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది మెదడులో మెనింజెస్ మెదడు యొక్క పొరల మధ్యలో మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ లేదా మస్తిష్క మేరు ద్రవం. ఇలాగా మన శరీరంలో చాలా ద్రవాలు అనేవి ఉంటాయి. అవి ఆయా అవయవాలను కాపాడుతూ ఉంటాయి, ఘర్షణ నుంచి తగ్గించడానికి తోడ్పడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ మనకి ఈ సైనోవియల్ ద్రవం కూడా కీళ్ళలో ఉండి ఈ ఎముకల యొక్క రాపిడి నుంచి మనకి కాపాడడం జరుగుతుంది. దీని యొక్క పిహెచ్ 7.25 నుంచి 7.35 వరకు మనం చూడవచ్చు, రైట్. ఇది మనకి ఈ మానవుని యొక్క అస్థిపంజర వ్యవస్థకు సంబంధించినంత వరకు కొన్ని లెవెల్ 2 ప్రశ్నలకు సంబంధించి మనం సమాచారం చూడడం జరిగింది. సో తదుపరి వీడియోలో మరొక జనరల్ స్టడీస్కి సంబంధించినంత వరకు మరొక లెవెల్ 2 ఎగ్జామినేషన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తద్వారా మీకు నాకు మధ్య ఒక ఇంట్రాక్షన్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుంటే ఒక కుటుంబం కాదు, మీ చుట్టుపక్కల ఉన్న 4-5 కుటుంబాలు బాగుపడతాయి. దయచేసి మీరు ఈ చిన్న వయసులో ఉన్నారు, అందువల్ల ఇప్పుడు చదువే ఒకే ఒక లక్ష్యంగా పెట్టుకోండి. తప్పనిసరిగా మీరు విజయం సాధిస్తారు. నా జీవితంలో కూడా నేను 2 సార్లు ఏపీపీఎస్సీ జేఎల్గా విజయం అందుకున్న వ్యక్తిగా మీకు నేను సలహాలు ఇస్తున్నానే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఈ కరోనా ఇవన్నిటిని కూడా పక్కన పెట్టండి. ఎలాగ పుట్టాం ఎలాగ పోతాం కాబట్టి మంచి కసితో హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. ఇలాంటి లెవెల్ 2 టెస్ట్లన్నీ కూడా మీకు ప్రతిరోజు కూడా మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. దిస్ ఇస్ యువర్స్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. Meet you tomorrow with more current affairs and general studies classes. Thank you and all the best.